ప్రాజెక్టు కరెక్ట్‌గా చేస్తే ఓకే అన్న. ఇల్లు చెప్తున్నాను కదా! ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకొచ్చి, జుట్టు పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఆ! అది స్టార్ట్ చేస్తే దానివల్ల లాభం ఏమీ లేదు. దాని మీద లాభం అంటే ఇంత కూడా ఏం లేదు. ఇప్పుడు ఇదే ఉంది. దీన్ని డెవలప్‌మెంట్ ఇలాంటి దాన్ని డెవలప్ చేసుకోండి. దీన్నే మంచి పార్క్‌లా కట్టండి. దీన్ని మెయింటైన్ చేయండి. సరే అంత దాకా ఎందుకన్నా? ఇప్పుడు గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఉంది. మనకిప్పుడు గచ్చిబౌలి ఫ్లైఓవర్. అది ఎన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అది ఆగిపోయి ఉంది. ఓకే. సో, అప్పుడైనా కనీసం ఎంతో కొంత వర్క్ జరుగుతున్నాయి మేము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏం వర్క్ జరుగుతుందన్న? ట్రాఫిక్ అక్కడ అవ్వదా? ఇప్పుడు బాలనగర్ ఇప్పుడు ఇక్కడ ఉంటే మా సిస్టర్ ఇల్లు, నేను ఉండేది మొత్తం నేను బాలనగర్ నాది. నేను ఇక్కడ నా ఆఫీస్ ఉంది కాబట్టి నేను వస్తూ ఉంటాను. బాలనగర్లో మాకు బ్రిడ్జ్, మాకు బాలనగర్ ఫ్లైఓవర్ ఒకప్పుడు ఫ్లైఓవరే లేదు. మొత్తం అంటే మొత్తం ట్రాఫిక్. అమీర్పేట్కి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా సరే మొత్తం ట్రాఫిక్కే. ఒక్క ఫ్లైఓవర్ పడ్డది. ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ కూడా లేదే. ఎవరు వేసారు అది? డెవలప్మెంట్ అంటే ఏంది? ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ సాల్వ్ చేయాలి. అది ఇప్పుడు డెవలప్మెంట్ అంటే. ప్రాబ్లం లేని చోట వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేసి దాని డెవలప్మెంట్ అంటే దాని డెవలప్మెంట్ అన్నారు. మూర్ఖత్వం అంటారు.